హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారు. మీ చుట్టుపక్కల వాళ్ళు అయి ఉండొచ్చు, మీ వైఫ్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్ అయి ఉండొచ్చు, మీ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళైనా అయి ఉండొచ్చు, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సిబ్లింగ్స్ ఎవరైనా అయి ఉండొచ్చు. మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీరు లైక్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి అనుకుంటే వాళ్ళ నేమ్ ఒకవేళ తెలిస్తే కనుక కార్డ్స్ షఫల్ చేసేంతసేపు మీ మనసులో తలుచుకుంటూ ఉండండి వాళ్ళ నేమ్స్. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాము, జనాల దృష్టిలో మీరు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, మీ గురించి వాళ్ళ ఫీలింగ్ ఏంటి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. సో అందరి దృష్టిలో మా వ్యూవర్స్ ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. చారియట్. సో మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎన్ని ఆబ్స్టకల్స్ ఉన్నా సరే ఎక్కడ మీరు ఆగరు. మీ లైఫ్ మీరు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. దీనివల్ల ఏంటంటే కొంతమంది జెలస్గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా మల్టిపుల్ థాట్స్ అయితే ఉన్నాయి అందరి దృష్టిలో మీ మీద. లైక్ ఏంటంటే చూడు, వీళ్ళ లైఫ్లో వీళ్ళు ఇంత సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా సరే ఇంకా అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్తున్నారు, లైఫ్లో సక్సెస్ అవుతున్నారు అని జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఓకే, వీళ్ళ లైఫ్లో ఇది జరిగినా కూడా ఇంకా వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, దానికి సంతోషపడాలి అని సంతోషంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. లైక్ చారియట్ మిమ్మల్ని ఎలా చూస్తున్నారంటే, సో సంథింగ్ మీ లైఫ్లో చాలా గ్రోత్ వైపు మీరు ముందుకు వెళ్తున్నారు. సో మీ లైఫ్లో వచ్చే అడ్డంకుల గురించి ఆలోచించి మిమ్మల్ని మీరు స్టాప్ చేసుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. లైఫ్ అన్న తర్వాత సంథింగ్ సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి, బ్రేకప్స్ జరుగుతూ ఉంటాయి, గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో దానివల్ల మన లైఫ్ ఎక్కడ స్టాప్ చేసుకోకూడదు అని చెప్పేసి మీ లైఫ్ మీరు ముందుకు వెళ్తున్నారు. లైక్ మీ లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అనుకుంటాను, అందుకే అందరి దృష్టి మీ మీదే ఉన్నట్టుంది. ఇక్కడ మీ వెల్ విషర్స్ ఉన్నారు, మీ జెలస్ అండ్ ఇన్సెక్యూర్డ్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎలా చూస్తున్నారు అంటే, మీ లైఫ్లో జరిగే దానివల్ల మీరు ఎలాంటి ఎఫెక్ట్ అవ్వట్లేదు, ఎలాంటి ఎఫెక్ట్ మీరు తీసుకోవట్లేదు. ఎఫెక్ట్ అయినా కూడా మీరేంటంటే ఇంకా స్టిల్ ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు. సో వాళ్ళ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అంటే వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోతున్నారు, అక్కడే ఆగిపోతున్నారు, అక్కడే ఉండిపోతున్నారు. లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఒక 1 year, 1.5 years, 2 years అదే పెయిన్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల. అంత ఈజీగా ఆ సిచ్యువేషన్ని ఓకే
ముందుకు వెళ్ళలేకపోయారు వాళ్ళు. కానీ ఇక్కడ మీ లైఫ్లో ఎన్ని ఆబ్స్టకిల్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా సరే మీరు ఎక్కడ మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోకుండా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ లైఫ్ మీరు ముందుకు తీసుకెళ్తున్నారు చూసారా. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అయ్యి ఉంటే వీళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారు, మీరు మీ లైఫ్లో గ్రోత్ వైపు వెళ్తున్నారు, అది చూసి జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఎలా? నిజంగా వీళ్ళు నిజంగా ట్రూగా లవ్ చేసి ఉన్నారా? ట్రూగా ఇష్టపడి ఉన్నారా? చేసుంటే అంత ఈజీగా ఎలా ముందుకెళ్తున్నారు? వీళ్ళు సెల్ఫిష్ పర్సన్స్ ఏమో, నిజంగా వాళ్ళని ఇష్టపడలేదేమో, అందుకే ఇంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోయి ఉంటారు. వాళ్ళేంటి, వాళ్ళ టైం వేస్ట్ చేసుకున్నారు, వాళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకున్నారు, అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉండిపోయారు. ముందుకు వెళ్ళాలి అన్న థాట్ కూడా వాళ్ళకి రాలేదు. కానీ ఓకే, మీరు అలా కాదు, జెన్యూన్గా లవ్ చేశారు, బాధపడ్డారు, మళ్ళీ లేచారు, నిలబడ్డారు, మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు మేబీ మళ్ళీ అది తిరిగి సంపాదించుకోవడం కోసం ఏదైనా షార్ట్ కట్స్ యూస్ చేసి ఉండొచ్చు, లేదా అక్కడితో వాళ్ళు డ్రాప్ అయిపోయి ఉండొచ్చు, ఆ ప్రయత్నమే లేకుండా స్టాప్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ లైఫ్లో మూమెంట్ కనిపిస్తుంది, మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు. చారియట్ అంటే మూమెంట్. సో మీ మూమెంట్ చూసి మీరు సెల్ఫిష్ అనుకుంటున్నారు, మంచి వాళ్ళైతే మంచిగానే అనుకుంటున్నారు. ఓకే, ఈజీగా ఈ సిచ్యువేషన్ నుంచి, ఈ పెయిన్ నుంచి బయటికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది, వీళ్ళు ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి, ఇట్లాగే అది జరిగింది పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళిపోవాలి అని మంచిగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నెగిటివ్గా కూడా ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మీ లైఫ్లో గ్రోత్ చూసో, లేకపోతే మీరు ఆ పెయిన్ నుంచి, లేకపోతే మీరు లైఫ్లో గ్రోత్ కొంతమంది చూస్తున్నారు, మూమెంట్ చూస్తున్నారు. మీ లైఫ్లో హ్యాపీనెస్ చూస్తున్నారు. మీరు ఎలా హ్యాపీగా ఉండగలుగుతున్నారు? వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, వాళ్ళ లైఫ్ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలుగుతారు అనేది మీ వెల్ విషర్స్ ఒపీనియన్. గుడ్ అయినా సరే, బ్యాడ్ అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. మీ దగ్గర ఆ స్కిల్స్ ఉన్నాయి, ఆ క్యాపబిలిటీ ఉంది అనేది మీ వెల్ విషర్స్ ఒపీనియన్. మీ దృష్టి అంతా మీరు ఎక్కడ ఎయిమ్ చేశారు అంటే, మీరు ఒక స్టడీస్లో ఒక సక్సెస్ అవ్వాలనుకున్నారు, మేబీ ఏమన్నా ఆబ్స్టకల్ వచ్చింది, ఏమైనా ప్రాబ్లం వచ్చింది, దానివల్ల మీరు ఎఫెక్ట్ అయ్యారు, కొంతవరకే ఎఫెక్ట్ అయ్యారు. బట్ స్టిల్ మీరు లేచి మీ గోల్ని అచీవ్ చేయడానికి మీరు ముందుకు వెళ్తున్నారు. బట్ వాళ్ళు ఎఫెక్ట్ అయింది, చాలా ఎక్కువ తీసుకున్నారు, చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. కానీ మీరు ఎఫెక్ట్ అయినా కూడా ఓకేలే, లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్, ఉంటాయి, ఎవరికైనా ఉంటుంది అని చెప్పేసి మీరేంటంటే ఓకే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి, బట్ స్టిల్ మళ్ళీ మీరు అనుకున్న దాని మీద ఫోకస్ పెట్టి మీరు ముందుకు వెళ్తున్నారు. మీ లైఫ్లో గ్రోత్ అనేది వేరే వాళ్ళు చూస్తున్నారు, ఆ గ్రోత్ చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది జెలస్ ఫీల్ అవుతున్నారు.
సెవెన్ ఆఫ్ కప్స్. సో ఎలా చూస్తున్నారు అంటే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉందండి. అసలు మీరు ఎమోషనల్ పర్సనో, ప్రాక్టికల్ పర్సనో, మీరు ఎలాంటి పర్సన్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఒక్కొక్కసారి మీరు టూ మచ్ ఎమోషనల్ ఉంటారు, ఒక్కొక్కసారి టూ మచ్ ప్రాక్టికల్ ఉంటారు, ఒక్కొక్కసారి మీడియం టైప్లో ఉంటారు. సో మీరు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతారో అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మీరైతే చాలా ఎమోషన్స్, మీకైతే చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా అది అచీవ్ చేయాలి, ఇది అచీవ్ చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, నా లైఫ్లో నేను మంచిగా మనీ సంపాదించాలి, నన్ను ఇష్టపడే పర్సన్ రావాలి. మీరేంటంటే ఇక్కడ చాలా ఎమోషనల్ పర్సన్ అని ఫీల్ అవుతున్నారు. మీరు చూసేవాళ్ళు చాలా ఎమోషన్ పర్సన్, కానీ మీ ఎమోషన్ వల్ల మిమ్మల్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని ఎమోషనల్ ఫూల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అనేది వాళ్ళ ఫీలింగ్. మీరు ఎమోషనల్ పర్సన్, ఎదుటి వాళ్ళు కూడా అంత ఎమోషనల్గా ఉంటారు అని మీరు ఫీల్ అవుతారు, అంతే జెన్యూనిటీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు అంత జెన్యూన్గా ఉండరు అని మీకు అర్థమైందో, సో అక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళిపోతారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీరు ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ చాలా ఎమోషనల్ పర్సన్ అనేది వాళ్ళ ఫీలింగ్. అంటే సెంటిమెంట్కి ఈజీగా బెండ్ అయిపోతారు అనేది వాళ్ళ ఫీలింగ్. ఈజీగా ఎవరైనా ప్రాబ్లంలో ఉన్నాను, నాకు ఆ అవసరం ఉంది, నాకు ఈ అవసరం ఉంది అని చెప్పగానే నమ్మేస్తారు, ఏడిచేస్తారు, ఎమోషన్కి పడిపోతారు. చెప్తున్నాను కదా, చారియట్ మూమెంట్ మీరు అనుకున్న దానికోసం మీ గోల్ కానీ లేకపోతే మీరు ముందుకు వెళ్తూనే ఉంటారు. అండ్ చాలా ఎమోషనల్ పర్సన్. ఒక్కొక్కసారి మీరు ఎమోషనల్గా కనిపిస్తారు, ఒక్కొక్కసారి ప్రాక్టికల్గా చూస్తుంటారు. సో మీ మీద 2 టైప్ ఆఫ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. ఒకటి అనేది వాళ్ళలో లేదు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో యూనివర్స్ మీకు అన్ని బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చేసింది మీ లైఫ్లో అనేది వాళ్ళ ఫీలింగ్. యు ఆర్ ద వెరీ లక్కీయెస్ట్ పర్సన్. అంటే మీకు అన్ని బ్లెస్సింగ్స్ అలా వచ్చేసాయి మీ లైఫ్లోకి అనేది వాళ్ళ ఫీలింగ్. అంటే కష్టపడకుండా అన్నీ మీకు వచ్చేసాయి. మీరు బర్న్ విత్ గోల్డెన్ స్పూనా, సిల్వర్ స్పూనా, లక్ మీకుంది, అదృష్టం మీకుంది. అది వాళ్ళకి లేదు, అదృష్టం వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే బ్యాడ్ టైమ్స్, బ్యాడ్ సిచ్యువేషన్స్ చూస్తున్నారు వాళ్ళ లైఫ్లో. గ్రోత్ అనేది చూడలేకపోతున్నారు, గ్రోత్ అనేది వాళ్ళ లైఫ్లో లేదు. కానీ మీ లైఫ్లో ఇక్కడ మూమెంట్ కనిపిస్తుంది, చారియట్ మూమెంట్ కనిపిస్తుంది, మీ లైఫ్లో గ్రోత్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. మీరు చాలా అదృష్టవంతులు. అంటే కష్టపడకుండా అన్నీ మీకు వచ్చేస్తాయి. దేవుడు బ్లెస్సింగ్స్ లాగా మీకు అన్నీ ఇచ్చేశారు. మంచిగా ఫ్యామిలీ లైఫ్ ఉండొచ్చు, మంచి పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు, మీ లైఫ్లో మనీకి ఎలాంటి ప్రాబ్లం లేకపోయి ఉండొచ్చు. ఓకే, వాళ్ళ లైఫ్లో వాళ్ళు నెగిటివ్ చూస్తూ ఉంటే, బట్ మీకేంటంటే ప్రతి సిచ్యువేషన్ పాజిటివ్గానే చేంజ్ అవుతుంది. మనీ అంతా కాకపోయినా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మీరు అదృష్ట జాతకులు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. అంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీరు ఏదనుకుంటారో అది చేసి తీరుతారు, మీ తలరాతని మీరే రాసుకుంటారు, మీ డెస్టినీని మీరే చేంజ్ చేసుకుంటారు. మీకు ఆ క్యాపబిలిటీ ఉంది, మీకు ఇది ఉంది, ఆ గట్స్ ఉంది, ఆ పవర్ ఉంది మీలో. అది వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా జరగంది ఉంటే కూడా అది ఎట్లా జరిపించుకోవాలో కూడా మీకు తెలుసు.
మీ అదృష్టాన్ని మీకు అనుకూలంగా ఎట్లా మార్చుకోవాలో, సిచ్యువేషన్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో అది మీకు తెలుసు, వాళ్ళకి తెలీదు. అందుకే వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. టెన్ ఆఫ్ పెంటికల్స్. సో ఒకవేళ మీరు ఇప్పుడు ఏమైనా స్టడీ చేస్తున్నా, లేకపోతే మీరు ఒక మంచి ఫ్యామిలీలోకి వెళ్ళారు, లేకపోతే మీకు మంచిగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మీ ఫ్యామిలీ మీకు బాగా సపోర్ట్ చేస్తారు, అది ఫైనాన్షియల్లీ కానీ ఎమోషనల్లీ కానీ, సో ఎలాంటి పరంగా అయినా సరే మీరు ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్గా నిలబడుతుంది. మీరు లోలో ఉన్న, మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అన్నా, లేకపోతే మీకు ఏదైనా హెల్ప్ కావాలి అన్నా, మీ గుడ్ సిచ్యువేషన్లో కావచ్చు, మీ బ్యాడ్ సిచ్యువేషన్లో కావచ్చు, మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్గా నిలబడుతుంది, మీ ఫ్యామిలీ మీ దగ్గర ఉంది, మీకు తోడుగా ఉంటుంది. సో అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. మీరు ఎవరింటికైతే వెళ్తారో, ఎవరి లైఫ్లోకి అయితే వెళ్తారో వాళ్ళ లైఫ్లో అంతా సుఖశాంతులు ఉంటాయి అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఒక మంచి ఇంటికి వెళ్తారు, మంచి ఫ్యామిలీలోకి వెళ్తారు. ఈ వ్యక్తి ఏ ఫ్యామిలీలోకి వెళ్ళారో ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది అనేది ఫీలింగ్ అనమాట. అనేది వాళ్ళ దృష్టిలో వాళ్ళు అలా అనుకుంటున్నారు. బికాస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, లేకపోతే చెప్పాను కదా బోర్న్ విత్ ఏ గోల్డెన్ స్పూన్ అని ఫీల్ అవుతున్నారు అని. ఫైనాన్షియల్లీ మీరు ఇండిపెండెంట్, ఎవరి సపోర్ట్ తీసుకోకుండా మీరు ఇక్కడ వరకు గ్రో అయ్యారు. ఒకవేళ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేసినా సరే, ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకోకుండా మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్. మీ కష్టం మీద మీరు ఇక్కడ దాకా వచ్చారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు మీకు అంతా ఉన్నాయి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మనీ సపోర్ట్ ఉంది, లైఫ్లో గ్రోత్ ఉంది, మీ లక్ మీరు చేంజ్ చేసుకోగలరు. సో ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా వాళ్ళ మాయలో పడతారు కానీ కంప్లీట్గా అయితే పడరు. మీ జాగ్రత్తల్లో అయితే మీరు ఉంటారు, మీ సేఫ్టీ అయితే మీరు చూసుకుంటారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో మీరు ఏ ఫ్యామిలీలోకి అయితే వెళ్తారో, మిమ్మల్ని ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో, సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళల్లో ఇట్టే కలిసిపోతారు, మింగిల్ అయిపోతారు. సో 8 of Wands. వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీకు కొంచెం స్పీడ్ ఎక్కువ, తొందర ఎక్కువ. ఇప్పుడు మీరు ఏదన్నా చెయ్యాలి అనుకున్నారు అంటే అది అప్పటికప్పుడు జరిగిపోవాలి. మీలో అంత ఓపిక లేదు. ఏదైనా సరే, గుడ్ అయినా సరే, గుడ్ అయినా సరే, బ్యాడ్ అయినా సరే, మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మీకు కొంచెం తొందర ఎక్కువ, అప్పటికప్పుడే జరిగిపోవాలి, ఏమైనా చేసేస్తారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ కావాలా, ఇప్పుడు మీ మైండ్లో ఏదన్నా కుకింగ్ చేయాలని ఉందా, సెకండ్ థాట్ ఉండదు, చేసేస్తారు, గబగబగా చేసేస్తారు. సో వాళ్ళు అట్లా ఉండరు, టైం తీసుకుంటారు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, మన వల్ల ఎక్కడ అవుతుందిలే, సో ఇట్లా అనుకుంటారు. మీలో స్పీడ్ చూసి, మీలో తొందరపాటుతనం చూసి జలస్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కొంచెం స్పీడ్ ఎక్కువ, వాళ్ళు కొంచెం స్లో ఎక్కువ. తర్వాత చేద్దాంలే, నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలను. అది మీరు రిలేషన్షిప్లో కూడా స్పీడ్ ఎక్కువే, తొందర ఎక్కువే. వేరే ఏ విషయాల్లో అయినా కూడా మీరు స్పీడ్ ఎక్కువే. ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఏదైనా కుక్ చేయాలన్నా, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు
ఓకే, మీరు మైండ్లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్గా వెళ్ళిపోతారు అంటారు కదా. సో అట్లా అనమాట. మీరు చెయ్యాలి అనుకుంటే ఓకే, ఇక ఎవ్వరు దానికి అడ్డు చెప్పినా, ఎవరు దానికి వద్దు అన్నా ఆగరు. ఏమవుతుందో చూద్దాం అనే టైప్ అనమాట. ఛాలెంజెస్ని ఫేస్ చేయడం మీకు చాలా ఇష్టం. ఎందుకు ఇది వద్దంటున్నారు? చేస్తే నాకు వస్తుందా రాదా? సో వాళ్ళకి రాలేదు కదా, నాకు కూడా రాదు అని వాళ్ళు ఎట్లా చెప్తారు? నేను చేస్తే కదా నాకు వస్తుందో రాదో నేను తెలుసుకునేది. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ మీలో కొంచెం తొందర ఎక్కువ, అంటే ప్యాషన్ ఎక్కువ. నాకు ఎందుకు రాదు, నేను ఎందుకు చేయలేను, నా వల్ల ఎందుకు కాదని వాళ్ళు ఎందుకు అంటున్నారు? ఇది ఎవరో ఒకరి వల్ల జరిగి తీరాల్సిందే కదా, అయ్యి తీరాల్సిందే కదా, అది నేనే ఎందుకు చేయకూడదు? సో అట్లా మీకు కొంచెం తొందర ఎక్కువ అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ స్పీడ్ లేదు, అది చాలా నిదానం అన్నమాట. ఈ అదుగో అంటే 6 నెలలు అంటారు చూసారా, ఆ టైపు. సో మీలో ఈ స్పీడ్ చూసి కూడా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, లేకపోతే జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్లా సన్. సో మీ కంపెనీ మీరు ఎంజాయ్ చేస్తారు, మీతో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ ఇంకా ఎవరైనా మీ సిస్టర్ పిల్లలు కానీ, లేకపోతే మీ పిల్లలు కానీ చిల్డ్రన్స్తో ఎంజాయ్ చేయడం మీకు చాలా ఇష్టం. మీ కంపెనీ మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎవరున్నా లేకపోయినా, వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అనేది మీరు బాధపడరు, మీకు మీరు హ్యాపీగా ఉంటారు. సన్ కార్డ్ అదే రిప్రజెంట్ చేస్తుంది. మీరు చాలా బ్లెస్డ్, మీరు చాలా హ్యాపీ పర్సన్. ఏది మనసులో పెట్టుకోకుండా చాలా హ్యాపీగా ఉంటారు. మీతో పాటు అందరినీ కూడా ఎక్కువ హ్యాపీ చేయడానికి చూస్తారు. సో మీకు లైఫ్లో కావాల్సినంత అబండెన్స్ ఉంది, కావాల్సినంత సక్సెస్ వచ్చింది. లైక్ చాలా చిన్న ఏజ్లోనే మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. సక్సెస్ మీ లైఫ్లోకి వచ్చింది, ఆర్ సక్సెస్ మీ లైఫ్లోకి వస్తుంది. బికాస్ మీరు ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టరు, ఎవరిని ఎప్పుడు హర్ట్ చేయరు. మీ హ్యాపీనెస్ మీరు చూసుకుంటారు, మీ హ్యాపీనెస్ కోసం మీరు కష్టపడతారు, మీ లైఫ్లో గ్రోత్ కోసం మీరు కష్టపడతారు. సో ఎవరిని హర్ట్ చేసి బలవంతంగా ఏది మీకు తీసుకోవాలి అని ఆలోచించరు. లైక్ మీరు చాలా ఎనర్జెటిక్ పర్సన్. మీరు ఎక్కడ ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళందరినీ హ్యాపీ చేస్తారు. సో మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు అందరినీ హ్యాపీ చేస్తారా అని కూడా ఆల్మోస్ట్ చాలామంది చూస్తూ ఉంటారనమాట, వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ మనసులో కల్మషం అలా పెట్టుకొని ఉండే పర్సన్ కాదు. లైఫ్ మీద ఎంతూజియాజం ఉంది, ఏదో చెయ్యాలి, సాధించాలి, మనకంటూ ఒకటి అచీవ్ చేసుకోవాలి, మనకంటూ ఒకటి నిలబెట్టుకోవాలి అని లైఫ్లో సాడ్నెస్సే కాదు హ్యాపీనెస్ని వెల్కమ్ చేసే పర్సన్ మీరు. సో మీరు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళని కూడా వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళని కూడా హ్యాపీ చేయడానికి ట్రై చేస్తారు. సో మీకు ఎక్కడ గర్వం లేదు, నేను అంత అచీవ్ చేశాను, నేను ఇంత అచీవ్ చేశాను, నేను అంత సక్సెస్ఫుల్, నా వెనకాల అంతా ఉంది, నా ఫ్యామిలీ ఉంది అని ఎప్పుడు దేనికి కూడా గర్వం అనేది మీలో ఉండదు, చూపించరు. డౌన్ టు ఎర్త్ ఉంటారు, అది వాళ్ళ ఫీలింగ్. మీలో ఎప్పుడు ఆ గర్వం అనేది చూడలేదు. సో 3 ఆఫ్ పెంటికల్స్, అందరితోనూ కలిసిపోతారు, టీమ్ వర్క్ చేస్తారు. కెరియర్లో కూడా మీరు గ్రోత్ చూస్తారు. ఒకవేళ అందరితో మింగిల్ అవ్వాలి, లైక్ మీరు చాలా స్పిరిచువల్ పర్సన్ అని కూడా ఇక్కడ వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ థర్డ్ పర్సన్ ఒకవేళ మీ రిలేషన్షిప్లో కావచ్చు, లేకపోతే మీ లైఫ్లో కావచ్చు, థర్డ్ పర్సన్ ఉన్నారు అనేది కూడా వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే టీమ్ వర్క్ చేయడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కెరియర్ విషయంలో కావచ్చు, ఇంకెవరైనా సపోర్ట్ కూడా మీరు తీసుకుంటారు. ఒకవేళ మీకు ఏదన్నా వర్క్ రాలేదు, వర్క్ చేత కాలేదు అంటే కూడా ఇంకెవరైనా సపోర్ట్ తీసుకోవడానికి మీరు కొంతమంది షై ఫీల్ అవుతారు, కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారో అని ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతూ ఉంటారు.
నేను ఎక్కడ వాళ్ళ ముందు తగ్గాల్సి వస్తుంది నాకు తెలీదు అంటే ఇది నాకు చిన్నతనంలాగా ఫీల్ అవుతారు. సో మీరు అట్లా ఫీల్ అవ్వరు. మీరేంటంటే ఎదుటి వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి కూడా ఆల్వేస్ మీరు వెల్కమ్ చెప్తారు. సో టీం వర్క్ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఆఫీస్లో కూడా ఒకవేళ టీం వర్క్ చేయడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ మీరు మంచి స్పిరిచువల్ పర్సన్. ఎవరైనా సలహా మీకు ఏదైనా ఇస్తే అది డెఫినెట్గా మీరు తీసుకుంటారు. నువ్వేంటి నాకు చెప్పేదేంటి అన్న టైప్లో ఆ రెక్లెస్నెస్, ఆ కేర్లెస్నెస్, ఆ ఈగో యాటిట్యూడ్ మీలో లేదు. చిన్నవాళ్ళైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ చెప్పితే వింటారు, ఆలోచిస్తారు, అట్లీస్ట్ ఆలోచిస్తారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ మేజర్గా రాశులు వచ్చేసి నేను చెప్తాను. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఈ రీడింగ్లో నాకు కనిపించలేదు. బట్ ఓవరాల్గా అయితే ఇది అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్. బట్ మేజర్గా అయితే ఈ రాశుల వాళ్ళు ఈ రీడింగ్లో నాకు ఇక్కడ కనిపించారు. సో చెప్పాను. ఒక్కటి చూద్దాము. లాస్ట్లీ యూనివర్స్ ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూసేసి క్లోజ్ చేసేస్తాను. ఏంజల్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. రికవరీ. సో మీరు హీలింగ్ అవుతున్నారు, రికవర్ అవుతున్నారు. ఒకవేళ ఏదన్నా ఇంకా రికవర్ అవ్వట్లేదు అని మీరు అనుకుంటే అవుతారు అని ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారు. అది స్పిరిచువల్గా రికవర్ అవుతారు, హీల్ అవుతారు, రికవర్ అవుతారు. హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, మీరు రికవర్ అవుతున్నారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సో మీరు ఒక్కళ్ళే ఏమైనా చేయలేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, రికవర్ అవ్వండి, జాగ్రత్తగా ఉండండి. అన్లైక్లీ మీకు ఇష్టం లేకపోయినా సరే, కొన్నిసార్లు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా హెల్ప్ అడగాలి, తీసుకోవాలి, రికవర్ అవ్వాలి, హీల్ అవ్వాలి. సో ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. రిలేషన్షిప్ విషయం కావచ్చు, జాబ్ విషయం కావచ్చు, మ్యారేజ్ విషయం కావచ్చు, అండ్ ఎలాంటి టాపిక్ మీద అయినా, థర్డ్ పర్సన్ రిలేటెడ్ కావచ్చు, ఎలాంటి టాపిక్ మీద అయినా సరే మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.